ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు యాక్చువల్లీ ఒక్క నిమిషం అండి, చాలా చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. ఒకసారి ఇది అంటే మీ వాచ్ చూడడానికి కాదు, బేసిక్గా ఇట్రండి. ఈ చేయి పట్టుకోండి ఒకసారి. యా, ఆయన ఫ్రీగా చెప్పరు. మీరు జీపే చేయట్లేదా? దే పెయిడ్ నో, యూ పే. మమ్మల్ని ఇక్కడ పెట్టి రోస్ట్ చేయనికే తప్ప గీత తీసుకో నువ్వే. మీరు మీరు చూసి చెప్పాలి. ఇదేంటి తెచ్చిన వాళ్ళ దగ్గర మళ్ళీ ఇచ్చి ఎలా కంగారు పడుతున్నారు? ఇంకో మైక్ ఇవ్వండి కదా. ఏం చెప్పమంటావు? చెప్పండి, మీరే మీరే కదా ఇందులో జాతకాలు చెప్పేది. అదేంటి మీరు ఇద్దరు అలా ఫిక్సే చెప్పకూడదు, అక్కడ ఉన్న నీకు ఇంకొక బైక్ వచ్చేటట్టుగా ఉంది కొత్తగా. థ్యాంక్ యూ అన్న. బైకే అండి, బైకే. మీరు ఇంకా మానలేదా? ఇది బైక్ అయ్యండి, వైఫ్ కాదు. ఓకే, మూర్తి గారు నా జాతకం చెప్తున్నారు అక్కడ. నిజంగా చెప్పేవాళ్ళు కూడా ఇంత చూడరన్న. ఇంతకీ కరెక్ట్గా చెప్పేది మీరు అందరే. సో మీ అందరికి ఇవ్వాలి ఇది బేసికలీ. కాదు, ఆయన 1 year తర్వాత ఎక్కడుంటాను అని అడుగుతున్నారు అనమాట. నేను ఎక్కడ అడిగాను? మీరు అడగలేదా? నేను ఎక్కడ ఉంటాను? కూకట్పల్లిలోనే ఉంటాను. ఓకే, అదేంటి మీరు Permanent గచ్చిబౌలిలో ఒక address అది కాదు, అది ఒక బ్యాచులర్. ఓకే ఓకే, ఇప్పుడు ఇంకొక హ్యాండ్, ఇంకో హ్యాండ్, మంచి హ్యాండ్ ఇది. అంటే మీ హ్యాండ్ నేను పట్టుకుందాం కదా అని. ఓకే సార్ సార్ యా, ఇక్కడ జాతకం ఏంటండి? నెక్స్ట్ ఇయర్ లో ఎక్కడ ఏంటి? ఆయన చాలా బిజీ కాబట్టి ఎవరికి కాల్ షీట్స్ ఇవ్వాలి. రాలేదండి, చెప్పాల్సిన ఆయన రాలేదు, నన్ను ఇరికిస్తున్నారు మధ్యలో. కానీ ఆయన ఎంత సీరియస్ గా చూస్తున్నారు చెప్పండి. చూడండి, హర్షాకైతే చెప్పారు, నాకైతే చెప్పట్లేదని. ఎంతసేపు పట్టుకోవాలని అంటే ఇప్పుడు బేసిక్గా లైట్స్కి కొంచెం కాలిపోతుంది, తొందరగా ఫినిష్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ హిందీతో పాటు తమిళ్ కూడా చేసేటట్టు ఉందన్న. నేను చెప్పానా? నేను ఆయన గురించి ఇందాక చెప్పా. ఓకే, యాక్చువల్లీ బేసిక్గా మేము మీకు ముగ్గురిని చూపించబోతున్నాం అనమాట. నా ఫోన్ ఏది? వాళ్ళ జాతకం మీరు ఇప్పుడు చెప్పాలి. మీకు మీకు మాకు వాళ్ళకి చాలా బాగా తెలిసిన వాళ్ళు. నా ఫోన్ ఇవ్వండి మా. ఓకే, ఇప్పుడు వీళ్ళని యా, ఫస్ట్ ఫోటో గుర్తుపట్టారా? మా అన్నయ్య. మీ అన్నయ్య, సూపర్ హిట్ కొట్టిన మీ ప్రొడ్యూసర్. అవును, సో ఆయన జాతకం ఆయన చూసారా? మీకోసం జాతకం చెప్పించుకోవడానికి ఆయన అందరినీ ఇప్పుడు బేసికలీ ఈ ఫోటో నాని అన్న జాతకం నేను చెప్పాలా? మా అన్నయ్య నా జాతకం తిరగరాశారు కోర్టుతో. ఇక ఆయన నేను జాతకం ఏం చెప్పాలి? ఆయన చూసారా? మీకే జాతకం చూపించడానికి చెయ్యి ఎంత బాగా క్లియర్గా పెట్టారో, రేఖలు కనిపించడానికి. హిట్ 3 బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయి, తొందరలో బుక్ చేసుకోమని చెప్తున్నారు ఆయన. ఓకే, నెక్స్ట్ పిక్చర్. మీ ఫేస్ ఓకే, ఇది ఈ ఫోటో రెబల్ స్టార్ ద గ్రేట్ ప్రభాస్ అన్న. మళ్ళీ సినిమా వస్తే తెలుగు సినిమా జాతకం మళ్ళీ బాగుంటుంది. పెళ్లి గురించి నో కామెంట్స్. సో మోస్ట్ ఈయన చూసారా? మీకోసమే ఆయన చెయ్యాలా పెట్టారు. నన్ను బాగా ఇరికిచ్చారు. ఇది సార్ పెద్దవారు చెప్తే బాగుంటుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. ఆయనకి ప్రొడ్యూస్ చేయడం మాత్రం వచ్చు. నేను ప్రస్తుతానికి జాతకాలు చెప్పను. అసలు చెప్పాల్సింది శ్రీని అన్న, ఆయన చెప్పట్లేదు, ఆయన ఎటో దాక్కున్నాడు. బట్ సార్ మీరేమైనా ప్లీజ్. మహేష్ బాబు గారి జాతకం చెప్పడానికి ఏముంటుందండి, ఇంకా ఆయన ది బిగ్గెస్ట్ ఫిల్మ్ ఆఫ్ దిస్ కంట్రీ చేస్తున్నారు. సో తెలుగు చలనచిత్ర జాతకం మారాలని కోరుకుంటున్నా సినిమాతో. అంతకంటే ఏం చెప్తాం మనం. సో ఎగ్జాక్ట్లీ, రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్. సో ఐ థింక్ ఇట్స్ బెటర్. సార్ ఫైనల్గా ఈ జాతకాన్ని ఏం చెప్తారు సార్? సార్ చూడండి సార్, ఆల్రెడీ కోర్టు ద్వారా ఆ జాతకం విజృంభించింది. కృష్ణప్రసాద్ గారు కూడా మాకు చెప్పి ఇంకా విజృంభిస్తుందని చెప్తున్నారు. కాబట్టి దిస్ ఈస్ గోయింగ్ టు బి గ్రేట్. అండ్ సారంగపాణ జాతకం ద్వారా దర్శి అంటే మన సినిమాల జాతకాలు 100% నమ్మి తీయకూడదు, మన టాలెంట్ మనం నమ్మి తీయాలి. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి అనదర్ జాతరత్నాలు ఐ థింక్ ఫర్ దర్శి. దట్స్ ద జాతకం ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ సో మచ్ సార్.
నాకైతే ఇక్కడ ఉన్న వాళ్ళందరి జాతకం ఒకటే అనిపిస్తుంది, 25th ఏప్రిల్కి సూపర్ హిట్ని బ్లాక్ బస్టర్ని విట్నెస్ చేయబోతున్నారు అని. సో ఆలస్యం చేయకుండా ఫస్ట్ పాటల జాతకాన్ని మార్చి సక్సెస్ వైపుకి తీసుకెళ్లే ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారితో మొదలు పెడదాం అనుకుంటున్నాను నేను. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సారంగపాణి జాతకం సూపర్ హిట్ అవ్వాలని, అందరి జాతకాలు ఓపెన్ కావాలని, అందరికీ మంచి జరగాలని చెప్పి ఆశిస్తున్నాను. కృష్ణప్రసాద్ గారితో ఆదిత్య మ్యూజిక్ అనుబంధం ఈ రోజుది కాదు అనే వాళ్ళు కంటిన్యూ. అండ్ డైరెక్టర్ గారితో చాలా సినిమాలు చేశాము. అలాగే ప్రియదర్శి గారు బల్గం మిగతా సినిమాలన్నీ చేశాము. అన్ని సినిమాలాగే ఈ సినిమా కూడా చాలా హిట్ అవ్వాలని. అండ్ వివేక్ సాగర్ గారు ఇచ్చిన మ్యూజిక్ ఆల్రెడీ ఒక 2 సాంగ్స్ రిలీజ్ అయినాయి. ట్రైలర్ అంటే ఈరోజు కూడా ట్రైలర్ రిలీజ్ అయింది. 25th వస్తుంది. అందరం చూసి సంతోషించి వాళ్ళకి శుభాకాంక్షలు చెప్దాము. ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరికి అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నిరంజన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా శ్రీనివాస్ గారు మాట్లాడతారు. సో ఆ జాతక అందరికీ నమస్కారం అండి. ప్రియదర్శి నన్ను చాలా బాధ పెడుతున్నాడండి. కోర్టు సినిమాలో ఒక 50,000 లంచం తీసుకుని వాడిని ఎవరినో కాపాడదామని చూశాను. ఈ లోపల ఈయన వచ్చి ఆయన్ని కాపాడేసి నా 50,000 మళ్ళీ మంగపతి తీసేసుకుని అది కోర్టులో చూపిస్తారు అనుకుంటున్నాను. 50,000 లంచం ఇస్తారు మెట్లు దిగుతుంటే. వాడికి ఏదో హ్యాండ్ ఇచ్చాను, ఈయన వచ్చి వాడిని కాపాడి నా 50,000 పోయేటట్టు చేశాడు. ఇదే సినిమాలో మళ్ళీ నా కొడుకండి, నేను పినాకపాణి, ఆయన సారంగపాణి. సో ఇక్కడ ఆయనేమో జాతకాలు నమ్ముతాడు, నేను జాతకాలు అటు ఇటుగా నమ్ముతూ నమ్మనట్టుగా ఉంటాను. నాకు ఒక ఆయన వేణుస్వామి అంటే ఆయన ఒక ఆయన 2000 ఇప్పుడు ఎంత అంటే 2022లో నేను గెంటేస్తుంది ఇండస్ట్రీ అని చెప్పాడు నన్ను. మరి ఈ 3 ఏళ్ళలో 50 నుంచి 60 సినిమాలు చేశాను. సో అని జాతకాలు నమ్మాలో నమ్మకూడదు మా 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 సారంగపాణి చెప్పాలి. ఆయనేమో చేతి రేఖల్లో జీవితం ఉందంటాడు, నేను చేతల్లో ఉందంటాను. అదంతా యుద్ధం అంతా లాస్ట్ దాకా తెలుస్తుంది. సో సారంగపాణి జాతకంలో నాకు హీరో తండ్రి పాత్ర ఇచ్చి నాకు ఒక ఎలివేషన్ ఇచ్చిన ఎందుకంటే మోహన్ కృష్ణ గారికి నేను సర్వదా కృతజ్ఞుండి. ఎప్పుడూ ఒకటే మాట చెప్తాను సార్, దర్శకుడి యొక్క వ్యక్తిత్వం సంస్కారమే సినిమా, ఆయన పెరిగిన విధానమే సినిమా, ఆయన చూసిన జీవితమే సినిమా. మనం శీతాకాలంలో మంచి ముంగిళ్లలో ముగ్గులు పెడుతున్న ఆడపిల్లలు ఎంత బాగుంటారు, వేసవకాలంలో వచ్చే మామిడి పళ్ళు గుత్తులు ఎంత బాగుంటాయి, వర్షాకాలంలో ఇంద్రధనుస్సు ఎంత బాగుంటుంది, మలయమారుతం అంటే దక్షిణపు గాలి, మళ్ళీ సాహిత్యం చదివాడు వీడికి ఎక్కువ పొగరు అనుకోకుండా, మలయమారుతం అంటే దక్షిణపు గాలి చాలా గొప్పగా వీస్తుంది. అలాంటి సినిమాలు తీసే మనిషి మా ఇంద్రగంటి గారు. అది మలయమారుతం రాగం కూడా ఉంది, బట్ నేను గాలింపు చెప్పాను. మలయమారుతం అంటే అటువంటి దక్షిణపు గాలి లాంటి సినిమాలు తీసే ఎందుకంటే మోహన్ కృష్ణ గారు అలాంటి సంస్కారవంతుడి యొక్క సినిమాలు హిట్ చేస్తే ఈ జాతి 10 కాలాల పాటు గర్వించదగ్గ సినిమాలు వస్తాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎప్పుడు చెప్పే మాట కూడా ఒకసారి చప్పట్లు కొట్టండి బాబు గట్టిగా చెప్పుకున్నాను మా గురుగారు. బలవంతం కాదు సార్ నేను చెప్పేదే. ఎప్పుడు అంటే చిన్న విమర్శ ఉన్నా కూడా ఎప్పుడు తెగిపడుతున్న తలకాయలు, ఊడిపడుతున్న కనుగుడ్లు, ప్రవహిస్తున్న రక్తపాతం నుంచి తెలుగు సినిమాని కాస్త నవ్వుల వైపు మళ్ళించే ఒక చిన్న మాంత్రికుడు మా ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు. సో అభినవ్ జంధ్యాల ఆయన, వారి సినిమా 10 కాలాల పాటు ఆడాలి, హిట్ అవ్వాలి. తెలుగు మాటలు, తెలుగు భాష అంటే ఇక్కడ చిన్న ఎప్పుడు తెలుగు నటులతో తీసిన సినిమా అన్నారు ఈయన. నేను ఎవరిని పేర్లు చెప్పను కానీ మొన్న మధ్య ఒక పరభాష నటుడు నేను ఒక సీన్ చేస్తున్నాం. ఒకే సీన్ అది. ఫస్ట్ నేను మాట్లాడతాను, తర్వాత ఆయన మాట్లాడాలి. నేనేం చెప్తానంటే ఇది విమర్శ కాదు సార్, తెలుగు భాష గురించి చెప్పుకుంటున్నాను. మా అన్నయ్య గారు ఈరోజు పద్మశ్రీ అవార్డు పొందుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన చేసిన సేవల్ని భారత ప్రభుత్వం గుర్తించింది. తర్వాత ఆయన చెప్తారు డైలాగ్, మనము ఒక విత్తు నాటితే నెలకి ఏమీ రాదు, 2 నెలలకి ఏమీ రాదు, ఏడాదికి వస్తుందని ఆయన ఒక బోర్డు పెట్టి చదివించారు. సో ఇటువంటి దుస్థితి నుంచి అందరి తెలుగు నటులను తీసుకొచ్చే ఒక మహనీయుడు, ఒక మంచి దర్శకుడు ఇంద్రగంటి గారి సినిమాలు మరింత విజయవంతమని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, అలాగే 2022 నుంచి నన్ను గెంటైనందుకు ఇండస్ట్రీకి, అలాగే కోర్టు ద్వారా అద్భుతమైన విజయాన్ని సాధించిన మా ప్రియదర్శి గారికి, చాలా సినిమాల్లో ఎప్పుడు పక్క నుండి వెన్నెల కిషోర్ గారు ఎదిగే ప్రతి మెట్టులో ఆయన గురించి ఎందుకండి సార్ బాగా చేస్తున్నారని చెప్పడం సార్. దండం పెడతాను, నా గురించి అదేం చెప్పట్లేదు సార్, భయం వేస్తుంది. ఎందుకు సార్? వద్దండి సార్ ఏం లేదు, వెన్నెల కిషోర్ గారితో మీరు ప్రతిసారి ఇండస్ట్రీ నెట్టేస్తారంటారు. అమ్మమ్మో, ఫస్ట్ మీరు ఇండస్ట్రీ అంతా నెట్టేసిన తర్వాత మీరు వెళ్తారు. చాపర్కి వెళ్ళే ఛాన్సే లేదు. 20 సినిమాలు వారితో చేశాను. ప్రతి మెట్టులో ఆయన ఒక భుజం మీద చేసి ఎప్పుడు బాగా చేసిన ఒక ఇది చెప్పడం చాలా ఆనందంగా ఉంటుంది. సో అలాగే మా అమ్మాయి తెలుగు అమ్మాయి, పేరుకి మలయాళం అన్న అనిపించినా కూడా చక్కటి తెలుగు అమ్మాయి. సో మా శివలంక కృష్ణప్రసాద్ గారు, వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, హీరో ఫాదర్గా నన్ను ఆవిష్కరించిన ఇంద్రగంటి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ,
కేవలం తండ్రి కనుక ఈ మధ్య విలన్ వేషాలు కూడా ఇస్తారు. ఇందాక అడిగారు వెన్నెల కిషోర్, ఆ జుట్టు అది ఏమిటి అలా ఉన్నామని. ఎక్కడో వచ్చి ఇప్పుడే ఎక్కడో వచ్చిన సైకో కిల్లర్ వేషం వేసి వచ్చాను. సందీప్ పంగా సినిమాలో హీరోలా ఉన్నారు సార్. సందీప్ పంగా సినిమాలో హీరో అన్నారు, అది కూడా అన్నారు. అంటే మీరు వస్తున్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది నాకు. లేదు సార్, లేదు సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంత మంచిగా అంటే హ్యూమర్ అసైడ్ ఈ సినిమాని విజయవంతం చేయాలని కోరుకుంటూ, తెలుగు భాషలో మరి ఇంత చక్కటి సినిమాలు తీసి ఇంద్రగంటి గారికి మనందరం కూడా చేయూతనిచ్చి వారి ద్వారా మరిన్ని మంచి సినిమాలు తెచ్చుకోవాలని కోరుకుంటూ, మా అబ్బాయి ప్రియదర్శిని కోర్టులాగే ఇంత మరింత అద్భుతమైన విజయం సాధించి ఆయన జాతకం కాకుండా మాలాంటి వాళ్ళ జాతకాలు కూడా మార్చాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ప్రొడ్యూసర్ కృష్ణప్రసాద్ గారు మాట్లాడతారు. శివలింక కృష్ణప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మీడియా మిత్రులందరికీ నా కృతజ్ఞతలు. ఇక్కడికి అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. సో మొన్న 18వ తారీఖు అనుకున్నది 25కి వెళ్తాం అనేది మీ అందరికీ అఫ్కోర్స్ ఇవాళ ట్రెండ్లో ఉన్నారు కాబట్టి మీ అందరికీ మాకంటే ఎక్కువ తెలుసు. థియేటర్స్ మనం ఇంకోటి చేతిలో ఉంటాం. ఎంత మంచి సినిమాలు నిర్మించినా కూడా దీనికంటూ ఒక స్పెషల్గా ఒక అటెన్షన్ రావాలంటే 4 సినిమాల మధ్య రాకూడదని నేను కొంచెం తీసుకున్న నిర్ణయం అది. ఆ నిర్ణయం ఎందుకంటే మన బయర్స్ కానీ వాళ్ళందరూ ఇది అయితే బాగుంటుంది కదా సార్, సోలోగా ఉంటుందన్నారు. అందువలన నేను చేయాల్సి వచ్చింది. నా కెరీర్లో ఎప్పుడు మీకు తెలిసే ఉంటుంది, నేను త్వరగా డేట్ వేసిన తర్వాత మారలా. బట్ ఇవాళ కామన్ అయిపోయింది. సో వీఆర్ ఆల్ ఇక్కడ అంతా ప్రాజెక్ట్ని ఎంతో మనసు పెట్టి చేసుకుని ప్రాణం పెట్టి చేసుకున్న, ఎంతో బాగా చేసిన, మళ్ళీ మనం మార్కెటింగ్ అనేది వాళ్ళ అది నెక్స్ట్ అక్కడి నుంచి ఒక పెద్ద ఇది అంత బాగా మనం దీన్ని బట్ మార్కెటింగ్ చేయటం కూడా ఇంపార్టెంట్. దాన్ని అందరికీ రీచ్ అవటం ఇంపార్టెంట్. రీచబిలిటీ చాలా సంస్కారవంతమైన ప్రేక్షకులు. ఎందుకంటే సినిమా బాగుంటే చూస్తాం, కంటెంట్ బాగుంటే చూస్తాం. ఈ మధ్యన ఎక్కువ వినపడుతుందండి అది. ఈ మధ్యన లేటెస్ట్గా 2-3 సినిమాలు మనకి, ముఖ్యంగా కోర్టు ఎంత మంచి సినిమానో అందరికీ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటారు. ఎంటర్టైన్మెంట్ అంటే కామెడీ కాదు, మన గుండె మన కూర్చోపెట్టగలిగేది ఎంటర్టైన్మెంట్. అది ఎమోషన్ కావచ్చు, యాక్షన్ కావచ్చు, ఇన్ ఎనీథింగ్ కెన్ బి టోల్డ్. అలాగే అలా చేసిన ఇవాళ మన కంటెంట్ నమ్ముకుని నా సెకండ్ ఇన్నింగ్స్ ముఖ్యంగా ఒక జెంటిల్మెన్, మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత ఒక సమ్మోహనం, తర్వాత మళ్ళీ 2-3 ఏళ్ళ తర్వాత మీ అందరికీ తెలుసు యశోద. ఎప్పుడో ఆదిత్య 369 నా 32 ఏళ్ళు చేసింది అవి కాదు. అవి అన్నీ నేను ఆ ఏజ్లో అబ్బో ఏంటి ఇంత కొత్తగా ఉందని ఆ సినిమా చేశాను. కానీ ఇప్పుడు మళ్ళీ నేను అన్ని లైఫ్లో అప్ అండ్ డౌన్ చూసిన తర్వాత చాలా ఆలోచన చేస్తే నాకు అవకాశం మోహన్ కృష్ణ గారు నేను కలిసి స్టార్ట్ చేసాం. దీనికి నిజంగా కారకుడు కూడా మళ్ళంగా మహానుభావుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. కృష్ణ మంచి నువ్వు మోహన్ కృష్ణ చేయవా, మంచి సినిమా చేయదు కానీ అని అన్నారు. చిన్న గ్యాప్ వచ్చినప్పుడు నాకు ఆ గ్యాప్లో మళ్ళీ మేము ఇద్దరం స్టార్ట్ చేయడం జరిగింది. అదృష్టం ఆ కథను నమ్మాం. అది జెంటిల్మెన్ అయింది, నాని గారితో చేసింది. ఎంత సక్సెస్ అయిందో మీకు తెలుసు. తర్వాత 2 ఏళ్ల తర్వాత మళ్ళీ సమ్మోహనం చాలా బాగుంది ఇది అనిపించింది. సుధీర్ బాబు గారు అదితిరావు హైదరితో. మళ్ళీ నేను ఇండివిజువల్గా యశోద చేశాను, మోస్ట్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ సమంత గారితో. ఐఎమ్ హ్యాపీ అబౌట్ ద ప్రోడక్ట్ అండ్ సక్సెస్ఫుల్. అండ్ తర్వాత ఇట్లా చేసుకుంటూ వస్తుంటే మళ్ళీ ఈ కథ నేను లాస్ట్ ఇయర్ విన్న తర్వాత చాలా టెంప్ట్ అయ్యాను. నా లైఫ్లో అంటే చిన్నోడు పెద్దోడు నాది కామెడీ సినిమానే, కామెడీ ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఫుల్ ప్లెజ్డ్ ఎంటర్టైన్మెంట్. జంజాల్ గారితో 2 సినిమాలు రాయించుకున్న నేను చిన్నోడు పెద్దోడు ఆదిత్య 369 ఎప్పుడు అంటుండేవాడిని జంజాల్ గారు నాకు సినిమా చేసి పెట్టండి సార్ అంటే, నీకు ఎప్పుడే ఇంట్లో వాడివి నీకేంటయ్యా అంటుండేవాడు. చివరికి ఆయనతో ఆ మహానుభావుడితో చేసుకునే అవకాశం లేకుండా పోయి ఒక ఫుల్ ప్లెజ్డ్ ఎంటర్టైన్మెంట్ చేయాలి, మంచి కామెడీ. అసలు ఎంత అద్భుతంగా ఉండాలంటే ఇంకా లోపలికి వెళ్తే అంత ఫీస్ట్ అలా అనిపించడంలో నాకు మోహన్ కృష్ణ గారు ఫుల్ నరేషన్. ఆయన ఏం చెప్పినా నాకు ఫుల్ ప్లెజ్డ్గా చెప్తారు. తర్వాత ఒక బైండింగ్ మొత్తం డైలాగ్తో సహా ఉన్న స్క్రిప్ట్ ఇచ్చారు. ఆ తర్వాత స్టార్ట్ అయిన సినిమా ఇది. అంత బాగా చేశానండి. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ద ప్రోడక్ట్. 100% సక్సెస్. నేను అంత హ్యాపీగా నమ్ముతున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. సారీ ప్రతి పేరున చెప్తున్నానండి. నాకు ప్రియదర్శి గారు కానీ ఇవాళ పెర్ఫార్మెన్స్ అది మీరు సినిమాలో చూసినప్పుడు చెప్తారు, రెగ్యులర్గా మాట్లాడడం నాకు ఇష్టం లేదు. అట్లాగే వెన్నెల కిషోర్ గారు కానీ, అంటే ఒక రకంగా చెప్పాలంటే వెన్నెల కిషోర్ గారిని మేము దాదాపు 50 days ఈయన 50 రోజులు అంటే త్రూఅవుట్ హీరో గారు ఎంత చేశారో అంత చేశారు. అట్లాగే ఏంట్రా సెకండ్ హాఫ్లో వచ్చిన నాకే ఇంత తెలియస్తున్నారు ఏంట్రా అని ఈయన అన్నారే. ఇట్స్ గ్రేట్ అసెట్స్ అండి ఈ ముగ్గురు ఉంటే నాకు అనిపించింది. అలాగే
అవసరాలు శ్రీనివాస్ది వెరీ స్పెషల్ క్యారెక్టర్. భరణి గారు కానీ వీరి మన వడ్లమాని శ్రీనివాస్ గారి క్యారెక్టర్ ఆయన లాస్ట్ టైం చెప్పారు, ఇది మిస్ అయ్యారేమో కానీ చాలా పెద్ద క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్. నరేష్ గారు, ముఖ్యంగా నరేష్ గారు అందరూ అసెట్స్ అండి ఈ సినిమాకి. యూ విల్ ఆల్ ఎంజాయ్. నేను మంచి సినిమా డెలివరీ చేస్తున్నా, అది 100% హాయిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రూపాకి ఇచ్చేద్దాం మైక్. ఎస్, మాట్లాడండి రూపా. అందరికీ నమస్కారం. సో అందరికీ నమస్కారం. సో సారంగపాణి జాతకం, ఇదివరకు అయితే నేను జాతకాలు నమ్మేదాన్ని కాదండి. రీసెంట్గా జాతకాలు నమ్మాలని ఫిక్స్ అయ్యా నేను. బికాజ్ సినిమా జాతకరీత్యా 25కి ఎట్లా సెట్ అవ్వాలో, ఏది రాసి పెట్టుందో అదే జరుగుతుంది అన్నట్టుగా 25కే సినిమా వస్తుంది. అండ్ నేను ఎక్కడో విజయవాడలో డాక్టర్గా ప్రశాంతంగా హాస్పిటల్లో వర్క్ చేద్దామంటే నన్ను తీసుకొచ్చి ఇక్కడ యాక్టర్గా పెట్టేశారు. సో అన్ని జాతకంలో ఎక్కడో రాసి పెట్టేస్తున్నాయి ఆల్రెడీ అని రీసెంట్గా తెలుసుకున్నాను. సో అట్లనే మా సారంగపాణి జాతకం ఎలా ఉందో మీరు 25th ఏప్రిల్ని థియేటర్లో చూసి మా అందరినీ మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. అతని జాతకంలో ఉన్న ట్విస్ట్లు, ఆ గ్రహాలు, అవి చేసే కామెంట్లు అవన్నీ చూసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ప్లీజ్ వాచ్ ద ఫిలిం ఇన్ థియేటర్స్ ఆన్ April 25th అండి. అండ్ మా బడీస్ అందరికీ, మా హర్ష అంటే మా సీనియర్ సార్స్, నేను ఐ కాల్ దెమ్ సార్ బట్ స్టిల్ ఫిలింలో మా బడీస్, మా హర్ష, మా సార్, మా గురుగారు వెన్నెల కిషోర్ గారు, గురుగారు ఇంకా నేను బట్టు అనలేదు. అండ్ రూప గారు, కంగ్రాచులేషన్స్ అండి. యమకాతకి పెద్ద హిట్ అయిన తమిళ్ మూవీ. అండ్ సో స్వీట్ ఆఫ్ యూ సార్, థ్యాంక్ యూ. సో అండ్ మా సారంగపాణి, మా దర్శి హిట్ హ్యాట్రిక్ కొడతాడు మళ్ళీ ఈ సారంగపాణితో. సక్సెస్ లైన్ స్ట్రీక్ మెయింటైన్ చేసేస్తాడని 100% నమ్ముతున్నాను. జాతక రీత్యా కూడా ఇందాక రేఖ చూశాను, కనబడింది నాకు సక్సెస్ స్ట్రీక్ అక్కడ. సో అండ్ మా ఇంద్రగంటి గారితో వర్క్ చేయడం, సార్ ఎంత చెప్పినా తక్కువే మా ఇంద్రగంటి సార్ గురించి. మా ఇండస్ట్రీలో మా బంగారం లాంటి డైరెక్టర్ మా సార్. సో నాకు దొరికిన ఒక అదృష్టం లాంటి వాళ్ళు. మా తెలుగుని ప్రేమించి ప్రాణం పెట్టి ఆయన సినిమా చేస్తారు. అలాగే ప్రతి తెలుగు అమ్మాయిలకి ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద తెలుగు అమ్మాయిలు ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్ మా ఇంద్రగంటి సార్. అండ్ ఈ సినిమా మీ అందరూ ఎంజాయ్ చేస్తారని 100% కోరుకుంటూ అందరికీ పేరున థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ April 25th థియేటర్స్కి వెళ్ళి సినిమా వాచ్ చేయండి. థ్యాంక్ యూ రూపా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మైక్ జాతకరీత్యా హర్ష గారి దగ్గరికి వెళ్దాం అనుకుంటుంది. ముందుగా మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పాను, ముందు ఎన్నిసార్లు అయినా చెప్తాను. ఎందుకంటే మేము ఇక్కడ క్రియేట్ చేసిన మ్యాడ్నెస్ని పబ్లిక్ వరకు తీసుకెళ్ళే ఫస్ట్ మీడియం మీరే. ఒక ఒపీనియన్ క్రియేట్ చేసేది మీరే, ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేది మీరే. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. శ్రీదేవి మూవీస్ అనేది ఒక యూనివర్సిటీ అయితే ఆ యూనివర్సిటీకి డీన్ కృష్ణప్రసాద్ గారు అనమాట. ఆయన ఎంత హుందాగా, పద్ధతిగా, హీ విల్ మేక్ ష్యూర్, అంటే అడ్మినిస్ట్రేషన్ బాగుండాలంటే ఫస్ట్ డీన్ ప్రాపర్గా ఉండాలి కదా. సో ఆయన హీస్ దట్ వండర్ఫుల్ డీన్ ఆఫ్ దట్ యూనివర్సిటీ ఆర్ కాలేజ్. నెక్స్ట్ మా ప్రిన్సిపల్ ఇంద్రగంటి గారు అనమాట. హీస్ దట్ వన్ ఫేవరెట్ లెక్చరర్. మనం కాలేజ్కి వెళ్ళేటప్పుడు మోస్ట్లీ ఎగ్గొట్టేయాలని చూస్తాం, బట్ ఒక ఫేవరెట్ లెక్చరర్ ఉంటారు చూడండి. నా లైఫ్లో యూ బికమ్ దట్ ఫేవరెట్ లెక్చరర్ సార్, విచ్ మీ క్లాస్లో అసలు ఎగ్గట్టకుండా వద్దాం అనుకుంటున్నాను మీరు ఎప్పుడు క్లాస్ చెప్తారు అప్పుడు. అలాగే నా క్లాస్మేట్స్లో నా ఫేవరెట్ బడీస్ దర్శిబాయ్ అండ్ రూపా. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ మై బెస్టీస్ ఆల్ త్రూ అవుట్. అండ్ అలాగే మన కాలేజ్లో ఒక ఫేవరెట్ సీనియర్ ఉంటాడు నిజంగా, అంటే మనకి కెరియర్ గైడెన్స్ ఇస్తూ, లైఫ్ గైడెన్స్ రిటైర్ అయిపోదాం వెయిట్ చేస్తున్నాను అంతే కదా. నేను కాలేజ్ అన్నాను అందుకే. సో నిజంగా బట్ జోక్స్ అపార్ట్, ఈ సినిమా ద్వారా నాకు ఒక లైఫ్ లాంగ్ బాండ్ ఏర్పడింది నాకు కిషోర్ అన్నతోటి. అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని మూవీస్ మనం ఎన్నో మూవీస్ చేస్తుంటాం, చూస్తుంటాం. కొన్ని మూవీస్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పబ్లిక్ దగ్గరికి తీసుకురావాలని ఉంటుంది. బట్ ఫర్ సమ్ రీజన్స్ దానికి పెట్టాల్సిన టైం దానికి పడుతుంది. బట్ యూనో అది రావాల్సిన టైంకి వస్తేనే దానికి ఆ కంప్లీట్నెస్. సో April 25th మన సినిమా సారంగపాణి జాతకం రిలీజ్ అవుతుంది. అండ్ ఐ కాంట్ వెయిట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు వాచ్ దిస్ ఫిల్మ్ అండ్ థరోలీ ఎంజాయ్ ఇట్. హ్యాపీగా సమ్మర్ హాలిడేస్ స్కూల్స్కి 24th నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో పిల్లల్ని, బామ్మల్ని, తాతల్ని అందరినీ వేసుకొని వచ్చి శుభ్రంగా అందరూ ఎంజాయ్ చేసే సినిమా ఇది.
అండ్ ప్లీజ్ వాచ్ ఇట్ ఓన్లీ ఇన్ థియేటర్స్. తర్వాత ఓటీటీలో వస్తుంది చూద్దాం అలాంటివి పెట్టుకోవద్దు, ఎందుకంటే ఇది ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉండే ఫిల్మ్. అందరితో పాటు మనం నవ్వుకుంటూ అందరితో పాటు చూస్తే వచ్చే ఒక ఎక్స్పీరియన్స్ మీకు వస్తుంది. సో వెల్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మరి ప్రతి కాలేజ్లో ఒక సీనియర్ మన ఫేవరెట్ సీనియర్ ఇచ్చేద్దాం మనం. లైఫ్ గైడ్, లైఫ్ కోచ్ అన్న మీరు రండి. సీనియర్ 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 వెన్నెల కిషోర్ గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాం. మీరు కూడా అబ్బో, ఆవిడ పాస్ అవుట్. నాకు సంబంధం లేదు. నేను నేర్చుకుందే 4 ముక్కలు కొంచెం చెప్పినాయి హర్ష. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ముందుగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి. ఐ వుడ్ సే ఈజ్ లైక్ ఏ గుడ్ కాప్ అండ్ మా సురేష్ గారు ఈజ్ లైక్ ఏ బ్యాడ్ కాప్. ఇద్దరి పర్పస్ ఒకటే, కానీ కొందరు చాలా మమకారంతో చెప్తారు, ఇంకో పర్సన్ కొంచెం బాధ్యతతో చెప్తాడు. మీరు కోర్ట్ మూవీ చూస్తుంటారు, క్లైమాక్స్లో ప్రియదర్శి తన ఫస్ట్ కేస్ కోర్టులో మొత్తం చేసిన తర్వాత కూడా ఆయనకు చాలా పెద్ద అచీవ్మెంట్ అది. ఆ చేసిన తర్వాత కూడా ఆయన ఒక్క క్షణం కూడా అక్కడ లేడు, ఇమీడియట్గా బయటకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత హీరో వెళ్ళి హక్ చేసుకుంటారు, దట్స్ డిఫరెంట్ డిపార్ట్మెంట్ అనుకో. బట్ అప్పుడు తొందరగా వెళ్ళడానికి రీజన్ ఇద్దరు, ఒకటి మా ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు, ఇంకోటి సురేష్ గారు. ఎందుకంటే ఆ రోజు ఆయన షూటింగ్ ఉంది ఈ సినిమా, అందుకే తొందరగా వెళ్ళాడు అతను. వెళ్ళేటప్పుడు కూడా హీరో పిలిచినప్పుడు ఆయన వెనక్కి తిరిగి చూస్తాడు, అందులో కూడా కళ్ళలో భయం కనబడుతుంది. షూటింగ్ ఉందని నాకు, నువ్వు ఎలాగో నీకు అమ్మాయి దొరికిందిగా, పెళ్లి చేసుకోరా బాబు నన్ను వదిలే అనే ఎమోషన్ కనబడుతుంది. దానికి రీజన్ మా ప్రొడ్యూసర్ గారు, ఎందుకంటే ఆయన అంత మమకారంతో పిలుస్తారు, సురేష్ గారు అంతే బాధ్యతతో తిడతారు. ఇద్దరిది ఒకటే. అండ్ వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైం అండి ఈ మూవీ. అండ్ ఇంద్రగంటి గారు ఇస్ లైక్, ఆయనతో పనిచేయడం ఇస్ లైక్ ఎ వెకేషన్. ఒక మంచి సెలబ్రిటీస్కి మాల్దీవ్స్ ఫ్రీ వెకేషన్ ఇస్తారు కదా కొన్ని బికినీ ఫొటోస్ పెడితే, అలా మాకు ఇంద్రగంటి గారి సినిమా. అండ్ ఎందుకంటే చాలా చిల్ ఉంటుంది అండ్ వీఆర్ పేడ్ వెల్ అండ్ ట్రీటెడ్ వెల్ అండ్ విత్ గుడ్ క్యారెక్టర్, సో హ్యాపీ. అండ్ నెక్స్ట్ మా దర్శి గారు, కంగ్రాచులేషన్స్. అంటే ఫస్ట్ నేను దర్శి అని పిలుద్దాం అనుకున్నా, కానీ మనోడి లూయి వుయిటన్ టాప్ అండ్ బలీజియా షూస్ అండ్ గూచి ప్యాంట్ అండ్ అవన్నీ చూసరికి నాకు సడన్గా అబ్బో తెలియకుండానే అమ్మో గారు అనకపోతే బాగోదు అనుకున్నాను. సో అందుకే, బట్ లుకింగ్ డాషింగ్ మ్యాన్ సీరియస్లీ. యాక్చువల్లీ వాళ్ళ ఇద్దరే వాళ్ళ హీరోస్ అంటే, ఒకటి దర్శి గారు, ఇంకోటి మీ అందరికి తెలిసిందే. ఎవరు గెస్ట్ చేయండి? వడ్లమ్మని గారు. ఆ హెయిర్ స్టైల్ చూడండి అసలు, ఇంకా ఎవరు రణబీర్కే పోయేవారు అన్నట్టు ఉంది అసలు, అంతే. సేమ్ యానిమల్ పార్క్కి పర్ఫెక్ట్ అతను. జస్ట్ అది ఏం చేస్తారు అంతే అది. ఓకే, నెక్స్ట్ ఇంకా రూప గారు ఈ మధ్యనే మంచి హిట్ కొట్టారు. అండ్ చాలా జెన్యున్ బ్యూటిఫుల్ సోల్ అండి. పాపం చాలా ఇన్నోసెంట్. అప్పుడప్పుడు మేమందరం ఆడుకుంటాం, కానీ పాపం ఈధర్ చాలా ఇన్నోసెంట్ లేకపోతే ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్, అది నాకు తెలియదు. బట్ నిజంగా ఇంటెలిజెంట్ అయితే కనుక నాకు తెలిసి ఇంటికి వెళ్ళి కట్ అంటది, పొద్దున్న లేవగానే యాక్షన్ అని చెప్పి ఇంటికి వెళ్ళి కట్ అంటదేమో, లేకపోతే జెన్యున్ ఇన్నోసెంట్ తెలియదు, కానీ చాలా మంచి అమ్మాయి జెన్యున్గా. అండ్ హ్యాడ్ ఎ ఫెంటాస్టిక్ టైమ్ విత్ ద హోల్ టీమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఎందుకంటే బికాస్ వాట్ ఎవర్ వీ డూ ప్రమోషన్స్ వైజ్, ట్రైలరే ఎవెన్చువల్లీ ఇట్ ఆల్ మేక్స్ అస్ రీచ్ టు ద ఆడియన్స్. సో ఐ రియలీ హోప్ యూ లైక్ ఇట్. అండ్ మూవీలో చాలా కష్టపడ్డాము, ప్లీజ్ అంత కష్టపడ్డందుకు కానీ చూడండి అన్నాను, కానీ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అంతే అంతే. థ్యాంక్ యూ సో మచ్ వెన్నెల కిషోర్ గారు. సో ఇప్పుడు మరి ఇన్ని నవ్వులకి, ఇంత పాజిటివ్గా, ఇంత ప్రశాంతంగా వేదిక మీద ఇంత బాగా మాట్లాడుతున్నారు వీళ్ళందరూ అంటే, వీళ్ళందరినీ అంత బాగా హ్యాండిల్ చేసిన క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అండ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం, సభకి నమస్కారం. అందరూ మాట్లాడిన దానికి మన కంప్యూటర్ భాషలో Ctrl A Ctrl C ఏదో అంటారు కదా, అది పెట్టేసుకోండి. బికాజ్ ఐ థింక్ మోర్ ఇంటరాక్షన్ విల్ ఎంజాయ్. ప్రదర్శనమే నిదర్శనము. కాబట్టి ఈ ట్రైలర్ ఈ 2 గంటల 15 నిమిషాలు మా సినిమా అయితే 2 నిమిషాల 15 సెకండ్లు మా ట్రైలర్. కాబట్టి కుదించి కరెక్ట్గా ఆ సినిమాలో ఉన్న వీలైనంత వరకు ఎంత ఫన్నో మేము ప్రజెంట్ చేయడానికి ట్రై చేసాము. ఇది ఒక కుటుంబ సమేతంగా చూడదగే క్రైమ్ కామెడీ ఇది. సో సాధారణంగా నేరం అనేది జరిగినప్పుడు కొంచెం భయపడచ్చేమో అని అనుకుంటారు, అలా కాకుండా చాలా అందంగా, అంటే మా ప్రయత్నం ఏంటంటే ఒక నేరాన్ని కూడా ఒక హాస్యరసం జోడించి, అంటే ఒక ఉద్దేశాన్ని కూడా హాస్యరసం జోడించి ఎంత బాగా మనం చేయడానికి మేము ప్రయత్నించాము. అద్భుతమైన నటులతో నటించే అవకాశం ప్రతిసారి మంచి యాక్టర్స్ చేసినప్పుడు ఐ ఎంజాయ్డ్ థరలీ. అండ్ ముఖ్యంగా మంచి తెలుగు మాట్లాడగలిగే వాళ్ళతో. కాబట్టి కృష్ణప్రసాద్ గారు, మన 3వ సినిమా ట్రిలజీలాగా మన 3వ సినిమా కూడా పెద్ద విజయం సాధించాలి అని కోరుకుంటున్నాను నేను.
దానికి సంబంధించిన అంటే చాలా ప్రతి దర్శకుడికి అసంతృప్తులు ఉంటాయి సినిమా చేసిన తర్వాత టెక్నికల్గా కానీ అతి తక్కువ అసంతృప్తులతో అంటే టెక్నికల్గా అక్కడ కొంచెం అనే తప్ప మ్యాక్సిమం నేను ఎంజాయ్ చేసిన సినిమా సారంగపాణి జాతకం. సో ఆఫ్టర్ రష్ట చెమ్మ అమితుమి ఇది మరింత అంటే 10 కాలాల పాటు తెలుగు వాళ్ళు నాన్ తెలుగు వాళ్ళు కూడా సబ్ టైటిల్స్తో గుర్తుపెట్టుకునే సినిమా అవ్వాలి. ఇది ఒక 10 years తర్వాత కూడా దానికి షెల్ఫ్ లైఫ్ ఉండే సినిమా అవ్వాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడను. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులందరికీ ముఖ్యంగా ఐ హీన్ గెటింగ్ కాల్స్ ఫ్రమ్ లాట్ ఆఫ్ మీడియా ఫ్రెండ్స్ సేయింగ్ దే రియలీ లవ్ ద ద హోల్ వైబ్ ఆఫ్ ద ఫిల్మ్. సో మీ అందరి సపోర్టు అంతకుముందు నా సినిమాలు నాకు కేవలం నాకున్న బలం ప్రేక్షకులు బేసికలీ మీడియాలో నా సినిమాలు నచ్చి భుజాలను ఎత్తుకు మోసిన వాళ్ళు ఉన్నారు అంతకుముందు ఇండిపెండెంట్ సినిమాలకి అంతకుముందు ఆ తర్వాత లాంటివి మీడియా వాళ్ళ వలన ప్రజల్లోకి వెళ్ళాయి. ఈ సినిమాను కూడా అలా చాలా పాజిటివ్గా ప్రజల మధ్యలోకి తీసుకెళ్తారన్న నమ్మకం ఉంది. ఆ సపోర్ట్కి అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా ఏప్రిల్ 25వ తారీఖు మీకు దగ్గరలో ఉన్న థియేటర్లు, దూరంగా ఉన్న థియేటర్లు, మరీ దూరంగా ఉన్న థియేటర్లో కూడా కుటుంబాలు పరకుటుంబాలు అందరితో కలిపి పిల్లాపాపలతో వెళ్ళి చూడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఏప్రిల్ 25th సారంగపాణి జాతకం ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. బా ఎంత మంచి తెలుగు అండి. థ్యాంక్ యూ సో మచ్. వింటూనే ఉండాలనిపించింది. అండ్ మరి సారంగపాణి జాతకంతో సూపర్ హిట్ అందుకోబోతున్న ప్రియదర్శి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇంకా ఎప్పుడు ఇద్దరు ఇట్లాంటి ఫ్రెండ్స్ ఉంటారు చూడండి. అన్న వద్దన్న ఇక్కడే స్టైల్ దగ్గర తీసుకుంటా. స్టైల్ స్టైల్ సార్ ఇది ఓకేనా? అయ్యో ఇప్పుడు ఓకే. అందరికీ నమస్తే. మీడియా సోదరిమణులందరికీ ప్రత్యేకంగా నమస్తే. ఎంతమంది వచ్చారు, చాలా కలకల్లాడుతుంది. ఫ్రంట్ 3 rows చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వివరాలు సినిమా గురించి చెప్పాలంటే మీ ప్రశ్నల ద్వారా ఆన్సర్ చేయగలుగుతాను. సో చాలా ఎక్కువ విషయాలు నేను అక్కడికి రిజర్వ్ చేసుకుంటున్నా. కానీ మిగతా వాళ్ళందరూ ఈ షోకి వచ్చిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. కాస్త ఆలస్యమైన అలసిపోకుండా మమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తూ ఈ సినిమాని ఏప్రిల్ 25వ తారీఖు రిలీజ్ చేయడానికి చాలా కష్టపడుతున్న మా కృష్ణప్రసాద్ గారికి, అలాగే మొత్తానికి నా డ్రీమ్ కమ్ ట్రూ, ఏదో ఒక డ్రీమ్ రోల్ కంటే కూడా ఒక డ్రీమ్ కమ్ ట్రూ టు వర్క్ విత్ మోహన్ గారితో వర్క్ చేయడం కూడా చాలా గొప్పగా అనిపించింది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ మీ అండ్ టు మై లవ్లీ బ్రదర్స్ అండ్ బడీస్. సో అది మనదాకా సారంగపాణి జాతకం ఒక్కటే ఉంటే బాగుంటుంది అనిపించింది. కానీ వీళ్ళతో వర్క్ చేసినప్పుడు ప్రతిసారి అనిపించేది ఇంకోసారి సెకండ్ వర్షన్ ఉంటే కూడా బాగానే ఉంటుంది, ఇంకొకటి ఒక సీక్వెల్ లాగా అనిపించే అంత ఇది ఉండింది. సో ఇట్ వాస్ ఫన్ వర్కింగ్ విత్ దెమ్. అండ్ ఆల్సో మీరు ట్రైలర్ మీ అందరికీ నచ్చిందా? సో నేను ఒకే విషయం చెప్పాలనుకుంటున్నా ఫైనల్లీ, దట్ మనకి హైదరాబాద్లో అంటే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం కాబట్టి చెప్తున్నా, ఇందాక 5 o'clockకి కాస్త ఒక్కసారి ఇట్లా వాతావరణం మారి చల్లగా గాలి వచ్చి మేఘాలన్నీ ఇట్లా కాస్త వర్షం పడేటట్టు ఉన్నప్పుడు మనకి ఎంతైతే ప్లెజెంట్గా ఫీలింగ్ కలిగిందో, మీరు 25వ తారీఖు థియేటర్లకు వెళ్తే మీ మనసులకు అలాంటి ఫీలింగే కలుగుతుంది. దట్ ఈస్ అవర్ ప్రామిస్ ఫ్రమ్ ద టీమ్. కొంచెం లేట్ అయినా విల్ మేక్ ష్యూర్ దట్ ద ప్రామిస్ ఇస్ దేర్. అంటే ఇది డెఫినెట్లీ మీ అందరిని ఎంటర్టైన్ చేస్తుందని నమ్ముతున్నాను. ఈ సినిమాలో ఈ చిత్ర బృందం నాకు పనిచేసిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అండ్ స్పెషల్లీ రూపా మర్చిపోయినట్టున్నారు. అరే ప్లీజ్ రా, అరే స్పెషల్లీ లేదు, అరే రూప పేరు ఎట్లా మర్చిపోతారు. సో రూపాకి కాదండి, హీరో గారు ఇట్లా చేయి పెట్టినప్పుడు పాపము నువ్వు దండం పెడితే ఎట్లా అన్న వద్దన్నా ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న వద్దన్నా ప్లీజ్. మళ్ళా అన్న కిషోర్ అన్న ఈ సినిమాకి సెకండ్ హీరో ఈయనే. ఇలా ఉండాలి. సో దిస్ ఇస్ హౌ ఇట్ వాస్. మాతో ఇంత ఫన్ ఉండింది. ఇది మళ్ళీ థియేటర్స్లో మీరు అందరూ మళ్ళీ చూడబోతున్నారు. సో థ్యాంక్ యూ అందరికీ. వడ్లమని శ్రీనివాస్ రావు గారికి వద్దు అవసరం లేదు, అక్కడే ఉండు సరే సరే నాన్న. సో ఇట్ ఈస్ ఆల్ ఫన్. థ్యాంక్ యూ సో మచ్. థియేటర్స్లో కలుద్దాం ఏప్రిల్ 25వ తారీఖు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే కోర్టుకి ప్రత్యేక ఆదరణ చూపిస్తున్నాం ఎంతోమంది ప్రేక్షకులకి, తెలుగు ప్రేక్షకులకి. ఇప్పుడిప్పుడే నేను అర్థం చేసుకుంటున్నాను, ఎదుగుతునే కొద్దీ నేను అర్థం చేసుకుంటున్నాను. సినిమా బాగుంటే చూస్తున్నారు, బాగోపోతే వెనకాల నుంచి ఒక పచ్చకడ కొట్టి అరే సరైన సినిమాలు చేయనా అంటున్నారు. సో థ్యాంక్ యూ. నాకు మీరు అందిస్తున్న ఈ సపోర్ట్కి నేను తిరిగి మీకు ఇవ్వగలిగింది కేవలం ఒక మంచి సినిమా.
సో అది చేస్తూ ఉంటాను. చేసే ప్రయత్నంలో మళ్ళీ మిమ్మల్ని ఎంతోమందిని అలరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.